హాయ్ అండి, వెల్కమ్ టు చామూస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ తెలంగాణ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై అండి. దానికి కావాల్సిన పదార్థాలు: కిలో చికెను, 3 టమాటాలు, ఒక నిమ్మకాయ, కరివేపాకు, ఉల్లిపాయలు ఒక పావు కిలో తీసుకున్నానండి. మెంతికూర ఒక 2 కట్టలు, పెద్ద ఆకు కట్టలు దొరకలేదు, చిన్న ఆకు కట్టలు 2 తీసుకున్నాను. ఇంకా పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్ 2 స్పూన్లు, అల్లం పేస్ట్ 2 స్పూన్లు, చికెన్ మసాలా 2 స్పూన్లు, జీరా పౌడర్ 1 స్పూను, కారం 4 స్పూన్లు తగినంత, పసుపు, కొబ్బరి పొడి 1 స్పూన్ తీసుకున్నానండి. కిలో చికెన్. ఇంకా పెరుగు 2 స్పూన్లు పెరుగు వేసుకొని మంచిగా కలుపుకుని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకున్నాము. దాంట్లో ఈ పెరుగు కలుపుకున్న చికెన్ వేసుకుని మంచిగా వాటర్ వస్తుంది కదా, ముందు సిమ్లో పెట్టుకోవాలి, తర్వాత హైలో పెట్టుకుని మంచిగా దగ్గరికి రానిచ్చుకోవాలండి. ఇప్పుడు వేరే బాండీ పెట్టుకుని ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. మెంతికూర వేసుకోవాలి ఫస్ట్, అంటే ఫ్రై కదండి, కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మెంతికూర వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని మంచిగా వేపుకోవాలండి. క్రిస్పీగా వచ్చేటట్టు వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను, కూడా మంచిగా వేపుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేటట్టు వేపుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. మంచిగా చిన్న ముక్కలు తరుక్కోండి. ఇలా మంచిగా కలుపుకొని ఇలా దగ్గరకు వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా క్రిస్పీలా అనిపించాలి. ఇప్పుడు టమాటా ముక్కలు చిన్న ముక్కలే కట్ చేసుకోండి, అవి వేసుకొని మంచిగా పెట్టేసుకోండి. మీరు పేస్ట్లో పట్టుకుంటారంటే పట్టుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. కొంచెం కారం వేసుకోవాలి, మొత్తం వేసుకోవద్దు, కొంచెం కారం వేసుకొని ధనియా పౌడర్ కూడా కొంచెం వేసుకొని కలుపుకొని దగ్గరికి రానిచ్చుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తం మంచిగానే పెరుగులోని ఉడకబెట్టుకున్నాను కదా, వాటర్ అంతా పోయే వరకు ఉడకబెట్టుకోవాలి. అది దగ్గరికి వచ్చేసిన తర్వాత దీంట్లో వేసేసుకున్నాను. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అలాగా మూత పెట్టుకొని ఇప్పుడు మసాలాలన్నీ కూడా వేసేసుకోవాలి. పసుపు, కారం, చికెన్ మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ కూడా వేసేసుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాను కదా, అన్నీ కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసుకుని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుని తీసుకుని మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలండి. ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాను. కొబ్బరి చూపించాను ఇంగ్రీడియంట్స్లో, కానీ నేను చెప్పలేదండి. చాలా ఉండటంతో వీడియో లెంత్ అయిపోతుందని కొన్ని అలా స్కిప్ అవుతున్నాయి. ఇప్పుడు లాస్ట్లో నిమ్మకాయ చెక్క పిండేసుకోవాలి. ఒకటే చెక్క అండి, ఎక్కువ వేసుకోవద్దు. ఒక్క చెక్క పిండేసుకోవాలి. పిండుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోండి, అంతే చాలు, ఎక్కువేమీ వద్దండి. మళ్ళీ కొత్తిమీర వేసేసుకుని ఆపేసుకోవటమేనండి. రెడీ అయిపోయిందండి తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై అండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.